అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ ఛానల్. ఈరోజు మనం డాక్టర్ గౌడ రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ కుకట్పల్లి వై జంక్షన్లో ఉన్నాము. డాక్టర్ గౌడ రమేష్ గారిని అడిగి ఈఎన్టీకి సంబంధించి ఎన్నో డౌట్స్ గురించి క్లారిఫికేషన్ తీసుకుందాము. కొన్ని సలహాలు సూచనలు కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సార్కి వచ్చి 17 years 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది అనమాట ఈఎన్టీలో. సో 17 years నుంచి వరంగల్ హన్మకొండలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. గత 1.5 year నుంచి కూడా హైదరాబాద్లో మన కుకట్పల్లి వై జంక్షన్లో ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేశారండి. అండ్ ఈవెన్ రీసెంట్గా చందానగర్లో కూడా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే డాక్టర్. నమస్తే సార్. ఈఎన్టీలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి ప్రాబ్లమ్ కి సర్జరీ అనేది మ్యాండేటరీ అంటారా? జనరల్ గా కొన్ని ఈఎన్టీ సమస్యలకి సర్జరీ అవసరం పడుతుంది, కానీ చాలా ఈఎన్టీ సమస్యలకి సర్జరీ అవసరం పడదు. మనము తీసుకుంటే జనరల్గా టాన్సిల్స్, అడినాయిడ్స్ అలా తీసుకుంటే కొంతమందికి అవసరం పడుతుంది, కొంత అవసరం పడదు. నోస్ ఉంటుంది, నోస్లో సైనస్ సర్జరీస్ ఉంటాయి. వాటికి కొన్ని మెడిసిన్స్తో సరిపోతుంది, కొన్ని సర్జరీస్ కావాల్సి ఉంటుంది. కొంతసారి ముక్కు దూలం వంకర అంటాం, మనం డిఎన్ఎస్ అంటాం, డివైడెడ్ నాసల్ సెప్టమ్ అంటాం. దానికి సర్జరీ అవసరం పడుతుంది, కానీ మిగతా వాటికి కొన్నిటికి సర్జరీ అవసరం పడదు. ఓకే, అంటే చాలా వరకు మనం మందులతోనే క్యూర్ చేసుకోవచ్చు. ఒక 60% ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం పడదు. ఓకే. సో ఈఎన్టీలో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయా సార్? ఉంటాయి. ఎలాంటి కేసెస్? ఎలా అంటే చిన్నపిల్లలకు ఈ మధ్య కాయిన్స్ యూజ్ చేయట్లేదు. ఒక టైంలో కాయిన్స్ యూసేజ్ చాలా ఉంటుంది. ఆ చిన్నపిల్లలకి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళని బుజ్జగించడానికి కాయిన్స్ చేతిలో పెట్టేవాళ్ళు. వాళ్ళు నోట్లో వేసుకొని అటు ఇటు ఆడుతున్నప్పుడు మింగేసి కాయిన్ స్టక్ అవుతుండే. అదొక ఎమర్జెన్సీ. కొంతమంది చిన్నపిల్లలకి 1 year 1.5 year వాళ్ళకి పల్లీలు, పుట్నాలు లాంటి చిన్న సీతాఫల్ సీజన్ టైంలో వాళ్ళకి తినమని ఇస్తే కొన్నిసార్లు తినే టైంలో ఏడవడం జరిగినప్పుడు ఆ గింజలు సడన్ గా శ్వాసనాళంలోకి ఎంటర్ అవుతాయి. లైక్ ఎట్లా ట్రైకియా కానీ బ్రాంకోస్ కానీ ఎంటర్ అవుతాయి. అది ఎమర్జెన్సీయే. తర్వాత కొంతమందికి మన చింత గింజలు, అవి పల్లెటూరులో చింత గింజలు ఇస్తారు, అది ముక్కులో పెట్టుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పెళ్లిళ్ళు, మ్యారేజెస్ ఇట్లా జరిగినప్పుడు థర్మాకోల్ బాల్స్ ఉంటాయి, థర్మాకోల్ బాల్స్ ఉంటాయి, అవి కూడా ముక్కులో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. అవన్నీ ఎమర్జెన్సీస్. ఇంకా ఎమర్జెన్సీ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్, నోస్ బ్లీడింగ్ ఎమర్జెన్సీయే. కొన్నిసార్లు వేరే ఇంకా నోస్ బ్లీడింగ్ ఒకటి, సడన్ గా ఎమర్జెన్సీ అంటే ఇయర్ పెయిన్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కిందకి వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా డాక్టర్స్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ కూడా. సో మరిన్ని సలహాలు సూచనలు మరే ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.